వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజోన్. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ వలె వరుసగా నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనకి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదేవిధంగా మరికొన్ని రోజుల్లో 10-15 రోజుల్లో హైకోర్టు నోటిఫికేషన్ కూడా భారీగా రాబోతుంది. మరి ఈ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరొక శుభవార్త ఈరోజు తెలియజేయడం జరిగింది. దాదాపుగా 18 రకాలైనటువంటి నోటిఫికేషన్స్కి ఏపీపీఎస్సీ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనకు తెలియవచ్చింది. మరి ఆ 18 రకాల పోస్టులు ఏంటి, అదేవిధంగా ఎప్పుడు వస్తుంది అని చూసుకున్నట్లయితే ఒక నెల రోజుల్లోనే వీటికి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా మనకు క్లియర్గా తెలియడం జరిగింది. కాబట్టి ఆస్పిరెంట్స్ ఎవరైతే డేలా పడిపోయారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ రావట్లేదని వాళ్ళకు మాత్రం ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. దాదాపుగా మనకు 16,000 పైచిలకు నోటిఫికేషన్ డిఎస్సి, 3,800 నుంచి 4,000 వరకు కోర్టు ఉద్యోగాలు, దాంతోపాటుగా ఇప్పుడు ఈ ఉద్యోగాలు, ఇలా వరుసగా చూసుకుంటే మనకి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని వరుసపెట్టి మనం ప్రిపేర్ అవుతూ ఉంటే నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మరి ఏ శాఖల్లో ఏ ఉద్యోగాలు ఉన్నాయి ఏపీపీఎస్సీ నుంచి, అదేవిధంగా ఈ 1 మంత్లో నోటిఫికేషన్స్ ఇవ్వబోయేటువంటి ఉద్యోగాలు ఏంటి, ఇందులో గ్రూప్స్ ఉన్నాయా, అదేవిధంగా ఎండోమెంట్ పరిస్థితి ఏంటి అనేటువంటి క్లియర్ వివరాలు మనం తెలుసుకునే ముందు ఆరుష్ ఎడ్యుజోన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్, మరి 2 సంవత్సరాల కాల వ్యవధిలో 100% మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చేటువంటి ప్రోగ్రామ్. మీకు ఖచ్చితంగా మీకు అనుగుణంగా ఒక షెడ్యూల్ డిజైన్ చేసి షెడ్యూల్ రిలేటెడ్ మెటీరియల్ ఇచ్చి, మెటీరియల్ రిలేటెడ్గా లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ చెప్పించి, లైవ్ క్లాసెస్ తీసుకుని రికార్డెడ్ క్లాసెస్ అందిస్తూ, అదేవిధంగా ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేస్తూ, టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ అందిస్తూ, మిమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ, పర్సనల్గా మీతో మేము ఇంటరాక్ట్ అవుతూ మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేసేటువంటి ప్రోగ్రామే ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. సో మరి ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు, మహిళలు, గృహిణులు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, పార్ట్ టైం ఎంప్లాయీస్, వీళ్ళందరికీ కూడా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా అనుగుణమైన షెడ్యూల్ డిజైన్ చేసి దానికి రిలేటెడ్గా మీకు అనుగుణంగా మేము క్లాసెస్ ఇవ్వడం అనమాట. ఇంత మంచి ప్రోగ్రామ్ మరి ఎక్కడా లేదు. ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వ్యాలిడిటీ 2 years ఉంటుంది. అదేవిధంగా ఫీజు కేవలం 2,000 ఉంటుంది. ఆసక్తి ఉంటే మాత్రమే జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో, లేకపోతే జాయిన్ అవ్వద్దు. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా బ్యాచ్కి సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేస్తాము, అంతవరకు మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీపీఎస్సీ 18 రకాలైనటువంటి వేకెన్సీస్, 18 రకాలైనటువంటి పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏపీపీఎస్సీ రెడీగా ఉందని చెప్పి మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ఈనాడు న్యూస్ పేపర్లో మనకి ఏం అప్డేట్ వచ్చిందని చూసుకున్నట్లయితే, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మార్గం అయితే మనకి సుభవమైందని. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే మెగా డిఎస్సీ అనేటువంటి ప్రకటన జారీ అయిందని, అదే మాదిరిగా ఏపీపీఎస్సీలో కూడా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లకు విడుదలకు సిద్ధమవుతున్నాయని, ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలో ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం యోచించినప్పటికీ, జనవరి 12 ఈ ప్రకటన చేయాలని యోచించినప్పటికీ కూడా అప్పుడు ఎస్సీ వర్గీకరణ అవ్వలేదు కాబట్టి టెక్నికల్గా సమస్యలు వస్తాయని వాళ్ళు ఆపేశారనమాట. అప్పుడు జాబ్ క్యాలెండర్ నడవడి చేశారు కదా ఆ టైంలో. కానీ ఇప్పుడు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటిని వీలైనంత త్వరగా నింపాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందులో దాదాపుగా 866 పోస్టులు ఉన్నాయండి. 866 పోస్టుల్లో 840 పోస్టుల వరకు కూడా మనకు అటవీ శాఖలోనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తే 18 రకాల పోస్టుల్లో అవి చూసుకున్నట్లయితే, ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్లు 100 పోస్టులు ఉన్నాయండి. దాంతోపాటుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చూసుకుంటే 691 పోస్టులు ఉన్నాయి. డ్రాఫ్ట్స్మ్యాన్ గ్రేడ్ 2 కనుక చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ 13 ఉన్నాయి. థానేదారు పోస్టులు చూసుకుంటే 10 ఉన్నాయి. ఇక దీంతోపాటుగా అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మనకి 10, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 దేవాదాయ అంటే ఈఓకి సంబంధించి గ్రేడ్ 1 7 పోస్టులు ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పాం ఈఓ గ్రేడ్ 1 అనేటువంటిది గ్రూప్ 2 స్థాయిలో భర్తీ చేసేవారు, కానీ ఇప్పుడు సపరేట్గా భర్తీ చేస్తున్నారు. గ్రేడ్ 1 ఇది, గ్రేడ్ 3 కాదు, మనం ఆశించే గ్రేడ్ 3 కాదు. కానీ గ్రేడ్ 1కి కూడా సిలబస్ సేమ్ ఉంటుంది, హోదా ఎక్కువ ఉంటుంది. 7 పోస్టులైనా ఆలోచించవద్దు. దీనికోసం కూడా ప్రిపేర్ అవ్వండి ఎండోమెంట్ ఉద్యోగాల ఆసక్తి ఉన్నవాళ్ళు. సరే, తర్వాత చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఒక పోస్ట్ మాత్రం ఉంది. జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్, ఈ పోస్టులకి ఈ ఒక 1 మంత్లో నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటిది మనకి ఇక్కడ ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తుందని ఈనాడు న్యూస్ పేపర్లో మనకి లీక్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఈ పోస్టులే వస్తాయా అంటే ఏమి ఒకటే ఉంటుందా, ఇవే ఉంటాయంటే ఇవి ఆల్రెడీ లాస్ట్ టైం నోటిఫికేషన్స్లో భర్తీ కాకుండా మిగిలినటువంటి పోస్టులు చూడండి, క్యారీ ఫార్వర్డ్ అని చాలా ఉన్నాయి. ఇక దీంతో పాటుగా గత ప్రభుత్వంలోనే మనకి ఏదైతే ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చేసినటువంటి పోస్ట్,
సో ఇవి సిద్ధంగా ఎప్పటి నుంచో, అంటే గతంలో ఎలక్షన్స్ రాకపోతే ఇవి అప్పుడే నోటిఫికేషన్ వచ్చేయాలన్నమాట ఆ పోస్టులు. అంతేగాని ఇప్పుడు ఉన్నటువంటి వేకెన్సీస్ని బేస్ చేసుకొని విడుదల చేసేటువంటి పోస్టులు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దేవాదాయ శాఖలోనే 300 వరకు పోస్టులు ఉన్నాయని చెప్పి మంత్రి గారు చెప్పడం అయితేనేమి, పోలీస్ శాఖలో విపరీతంగా 16,000కు పైగా వేకెన్సీస్ ఉన్నాయని అవి మన మంత్రి గారు తెలియచేయడం కానీ, ఇట్లా మనకి రెవెన్యూ శాఖలో అయితే విపరీతంగా వేకెన్సీస్ ఉన్నాయని అవన్నీ కూడా భర్తీ చేస్తారు. ఇవి మాత్రం ప్రస్తుతానికి రెడీ టు అనమాట, అంటే ఇక ఫైల్స్ దగ్గర ఉన్నాయి, రోస్టర్ అప్లై చేసి వదిలేయడమే. వీటిని అంత సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన వాటికి ఇంకా ప్రాసెస్ ఉంది కాబట్టి అవి రావు, ఇవి మాత్రమే వస్తాయి నెగిటివ్ మెంటాలిటీతో ఆలోచించొద్దు. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవైతే సిద్ధంగా ఉన్నాయన్నమాట. అందుకని వీటిని వెంటనే ఇచ్చేస్తారా లేదా ఒక 1 మంత్ గ్యాప్ తీసుకుని వాటిని కూడా కలిపి క్యాలెండర్ రూపంలో భారీగా తెలంగాణలాగా ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంటారా, లేదా ఇలాగా గ్రూప్స్ లేదంటే పోలీసు ఉద్యోగాలు ఏమీ లేకుండా 1, 2, 3 ఇలాగ 4, 5 ఉద్యోగాలు ఇచ్చి బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటారా అంటే ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మంచిగా చేస్తారు. సో ప్రస్తుతానికైతే మన కళ్ళకు కనబడుతుంది ఈఓలు 7 ముఖ్యమైనటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా 600 వరకు 600 పైచిల్లుకు ఫారెస్ట్ ఉద్యోగాలు. వీటికి ప్రిపేర్ అవుతూ ఉండండి. మనకి ప్రిపరేషన్ అవ్వడానికి ఒక మోటివేషన్ కావాలి, ఒక టార్గెట్ కావాలి. ఆ మోటివేషన్కి మనకి డిఎస్సి కనపడుతుంది, హైకోర్టు కనపడుతుంది, ఫారెస్ట్ కనపడుతుంది. వీటిని చూసుకుంటూ మనం ప్రిపేర్ అవుతూ వాటి దగ్గరికి వెళ్ళే కొద్ది ఆటోమేటిక్గా మనం ఆశించేటువంటి గ్రూప్ 2 కానీ, ఈఓలు కానీ, గ్రూప్ 4లు కానీ అవి కూడా సిద్ధమవుతాయి. కాబట్టి మీరు ప్రిపరేషన్ ఆపొద్దు. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు గ్రూప్ 2 రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా సరే, గ్రూప్ 2 రాసి కోర్టు జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా, ఏం చేస్తున్నప్పటికీ కూడా మీకున్న ఒకే ఒక ఆప్షన్, మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ప్రిపేర్ అవ్వడం. అది కూడా తెలివిగా ప్లాన్ బి పెట్టుకొని ఎవరికి బడ్డెన్ కాకుండా మీ పని మీరు చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం. అలా చేయండి, ఖచ్చితంగా జాబ్ వస్తాయి. ఏపీలో కూడా తెలంగాణలో వరుస పెట్టి క్యాలెండర్స్ ఇస్తున్న నేపథ్యంలో వీళ్ళ మీద కూడా ప్రెజర్ చాలా ఘోరంగా ఉంటుంది. గత ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం కూడా నిరుద్యోగులకి అసలైన నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడమే. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది అని ఒక నమ్మకంతో అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఏ విధమైనటువంటి కోర్సెస్ కావాలన్నా అతి తక్కువ ప్రైస్కి మన ఆరు షెడ్యూల్ జోన్ అందిస్తుంది. యాప్ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.